అని థింక్ చేసేవాళ్ళు. ఇప్పుడు నిజం చెప్తే అది వినం, మేము కొడతాం అంతే, తిడతాం అంతే అనే ట్రెండ్ పాలిటిక్స్లో పెరిగింది. అందుకే ఓడిపోతున్నారు. పవర్ఫుల్గా ఉన్న లీడర్లు ఎందుకు ఓడిపోతున్నారు? కారణం ఏంటంటే ఇనే పొజిషన్ లేదు కదా. మీరు ఒక 2023లో అయ్యా జగన్ నువ్వు తప్పు చేస్తున్నావు, డెవలప్మెంట్ మీద పట్టించుకుంటలేవు, కానీ రోడ్లు వేయలేవా? ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు పడితే రోడ్లన్నీ అయిపోతాయి కదా. ఆ మద్యం ఏంటి, క్యాష్తో తీసుకుండేంటి, ఆ చౌక మద్యం ఏంటి, ఆ ఇసుక ఏంటి అన్నే అంటే చంద్రబాబు పేటీఎం నువ్వు అని తిట్టాను. ఏమైంది ఇప్పుడు? ఆ చంద్రబాబు పవర్లోకి వచ్చాను, నువ్వు జగన్ ఎక్కడ ఉన్నాడు? 11 సీట్ల పరిమితమయ్యాడు. నిజం చెప్తే అంగీకరించరు, నిజం చెప్తే దాడి చేస్తారు. అనుభవం ఎవరికి మిగులుతుంది? నాగేశ్వరం మిగిలదు, వర్మకు మిగలదు, మనకు 4 టాపిక్లు మిగులుతాయి. వాళ్ళకే నష్టం, మనకే నష్టం ఉన్నది. అప్పుడు ఇదే చెప్తాం, ఇప్పుడు ఇదే చెప్తాం. సో ఇవాళ నేను ఇన్నిసార్లు చెప్తున్నా కదా, మీరు చూడండి భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కూర్చుందాం, మాట్లాడదాం, ఇంతకన్నా డిఫరెంట్గా ఉంటుందా? ఎందుకంటే ఇవన్నీ అనుభవంలో చెప్పే, నేను ఇన్ని బేస్లెస్గా ఆర్గ్యూ చేయడం లేదు కదా. మీకు ఇంత శాస్త్రీయంగా అన్ని రాష్ట్రాల అనుభవాలతో, అనేక రకాల రాజకీయ అస్తిత్వాల అనుభవాలతో ప్రాతిపదికగా అనేక రాష్ట్రాల్లో అనేక రకాల అస్తిత్వాలు కదా. ఇన్ని రకాల అస్తిత్వాలు బీజేపీ హిందుత్వ పొలిటికల్ ఐడెంటిటీతో కాంప్రమైజ్ అయితే మీకు అస్సామీ ఐడెంటిటీ, కశ్మీరీ ఐడెంటిటీ, ద్రవిడియన్ ఐడెంటిటీ, ఎంబీసీ ఐడెంటిటీ, మరాఠీ అస్మిత ఐడెంటిటీ, జాట్ ఐడెంటిటీ,